పేదలకు ఆసరా కల్పించే సామాజిక పెన్షన్లను మొదటగా ప్రవేశపెట్టిన ఘనత టీడీపీకే చెందిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఇసుకపాలెం గ్రామంలో నిర్వహించిన సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో సామాజిక పెన్షన్లను 1000 రూపాయల నుంచి పెంచలేదని విమర్శించారు. సమర్థవంతమైన కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి నడుపుతుందని పేర్కొన్నారు. పెన్షన్ ఇస్తున్నటువంటి సందర్భంగా 150 తెలుసమ్మ అంటే ఇంచుమించు 3000 రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు వల్ల ఈ పెన్షన్ వస్తుంది నెలకి. ఆయన పెంచినది నేను మొన్న బీహార్కి టీవీలో స్క్రోలింగ్లో చూసా. 700 పెంచారంటే అసలు ఎంత ఇస్తున్నారో చూస్తే 400 నెల పింఛను, 400 వృద్ధాప్య వితంతు పింఛన్లు బీహార్ రాష్ట్రంలో. దాన్ని 700 పెంచారు. వచ్చే సంవత్సరం ఎలక్షన్స్ కాబట్టి, ఈ సంవత్సరం ఆఖరిలో ఎలక్షన్స్ కాదు, 1100 అయింది. 1100 ఇక్కడ 4000 అంటే 25% లేదు. 33,000 కోట్లు సంవత్సరానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊరికి వచ్చాము, పింఛన్లు 258 మందికి మొత్తం 2,40,00,000. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొన్ని వితంతువులు యాడ్ అయింది. రైతులకి అన్నదాత సుఖీభవ 200 మందికి 40 లక్షలు, దళిత వందనం 365 మంది విద్యార్థులకి 47,45,000, అన్ని కలిపితే 3,20,00,000 ప్లస్ గ్యాస్ ఫ్రీ బస్సు కలిసి రూపాయలు సంవత్సరానికి ఒక్క పంచాయతీ. ఇది ఈరోజు జరిగేది. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ స్టార్ట్ అవుతా ఉంది. రేపు ఈ నెల